డైలీ కాలేజ్ నుంచి ఈవినింగ్ రాగానే ఏదో ఒకటి స్పైసీగా తినాలనిపిస్తుంది. దానికోసమని ఆనియన్ పకోడా చేద్దామని ఆనియన్స్ అన్నీ చిన్నగా చాప్ చేసుకున్నాను. మా హస్బెండ్ కూడా చాలా ఇష్టం. సడన్ సర్ప్రైజ్ ఇద్దామని అయితే చేసి ఉంచాను. చాలా బాగా వచ్చింది. ఒకసారి ఇలా ట్రై చేయండి. దీనికోసం నేనైతే శనగపిండి తీసుకున్నాను. ఇంకా ఇందులో వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉప్పు, కారం, పసుపు, అల్లం పేస్ట్ అన్నీ వేసుకున్నాను. నా దగ్గర వామ లేపోయేసరికి జీలకర్ర వేసుకున్నాను. అలా కూడా అడ్జస్ట్ అవ్వచ్చు. చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇంకా ఇవన్నీ వేసుకున్నాక ఇందులో నేనైతే ఇంకా ఆనియన్స్ వేసుకున్నాను. దీంట్లో వాటర్ పోయకపోయినా పర్లేదు. ఆనియన్స్లో వచ్చే వాటరే సరిపోతుంది. నేనైతే వాటర్ వేయలేదు. కావాల్సి వస్తే కొన్ని వాటర్ పోసుకోవచ్చు. ఇంకా దీన్ని అయితే ఈ కన్సిస్టెన్సీ వచ్చేదాకా మిక్స్ చేసుకోవాలన్నమాట. కొంచెం సోడా వేసుకోవాలి, మర్చిపోయాను చెప్పడం. సోడా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ కన్సిస్టెన్సీ వచ్చాక మనం బాగా హీట్ అయ్యాక ఆయిల్లో వేసుకోవాలన్నమాట. చాలా బాగుంటుంది. చూడండి, ఆయిల్ ఎంత హీట్ అవుతే అలా వస్తాయి పకోడాలు. అలా హీట్ అయ్యాక ఈ పకోడా వేసుకుంటే సరిపోతుంది. ఇంకా కలర్ చేంజ్ అయిపోతుంది అనమాట. లైట్ బ్రౌనిష్ కలర్, రెడ్డిష్ కలర్లో కనిపిస్తుంది. చాలా బాగుంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో ఎగ్ పకోడా చేసుకుందాం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై బాయ్.